How you are? Firstly, I would like to tell about myself. At dinner, as you all knows, I already met you in the start of our sessions, right? Yes, sir. At the start of our sessions. At that time, I have seen you guys, everyone. At that time, you are in the starting stage, right? Everyone with some what we call confused state. If anyone, if Sari is asking to deliver something, you guys are in fear state or something to give answers, right? And after 30 days of this training program, I have seen a lot of this difference in you. You have achieved a lot. Really, I was very happy for that output. And I would like to tell, నేను ఇందాక పర్టికులర్గా కొంతమందిని పిక్ చేసి అరే మీరు మాట్లాడండి అని చెప్పాను నాకు గుర్తుందా కెన్ ఎనీవన్ సే వై ఐ ఐడెంటిఫైడ్ దోస్ పీపుల్ ఎందుకు ఐడెంటిఫై చేశాను చెప్పండి కాన్ఫిడెన్స్ ఓకే కాన్ఫిడెన్స్ హౌ డిడ్ యూ నోటీస్ దట్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఆర్ స్పీకింగ్ బాడీ లాంగ్వేజ్ ఇంకా ఐ కాంటాక్ట్ వెరీ గుడ్ స్మైల్ వెరీ గుడ్ అదేం కాదు సి వాళ్ళు డ్యాన్స్ ఇక్కడ చేశారు చూసారా స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేశారు చూసారా పర్ఫెక్ట్ గా చేశారు కదా నేను పిక్ చేసే వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు నాకు అది కాదు నవ్వద్దు పర్ఫెక్ట్ గా చేశారా చేయలేదని చెప్పి పర్ఫెక్ట్ గా చేశారా నో నో కానీ వాళ్ళకి రానిది కూడా ట్రై చేశారు వితౌట్ హెసిటేట్ అర్థమైందా సి వాళ్ళకి భయం లేదు హెసిటేషన్ ఫీల్ అవ్వాలి అరే 10-20 మెంబర్స్ ఉన్నారు నాకు ఆ స్టెప్ రాదు నేను ఒకవేళ డ్యాన్స్ చేస్తే దే విల్ లాక్ ఆర్ సంథింగ్ ఏదో అయిపోతుంది అన్న ఫీల్ లేదు వాళ్ళకి అర్థమైందా దే హ్యావ్ డన్ ఇట్ అంతే వాళ్ళు పర్ఫామ్ చేశారు ఇప్పుడు అలా రాదు అనుకుని పర్ఫామ్ మొత్తానికి చేయకపోవడం కన్నా ట్రై చేయడం ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రైట్ నేను అందుకే మళ్ళీ వాళ్ళు పిక్ చేసి వచ్చి నేను మాట్లాడిన బాబు అని చెప్పాను ఏంటి వీళ్ళు డ్యాన్స్ కామెడీగా చేస్తారా ఆర్ ఎల్స్ ఆర్ దే లర్నింగ్ సంథింగ్ ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ దెమ్సెల్ఫ్ దట్స్ వై ఐ ఆస్క్డ్ దెమ్ వచ్చారు మాట్లాడడం కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు రైట్ ముందు అబ్జర్వ్ చేసిన దానికన్నా ఆఫ్టర్ 30 days దే ఆర్ స్పీకింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నాకు రాదు అని చెప్పి ఆగిపోయేదాన్ని కన్నా మీకు ఎంతో వచ్చో డెఫినెట్లీ హావ్ టు పుట్ ఇట్ అవుట్ అర్థమైందా ఈ రోజు 10% ఇచ్చారు అనుకోండి అమ్మ 20 మెంబర్స్ ముందు రేపు 30 మెంబర్స్ ఉంటారు అప్పుడు 40% ఇస్తారు ఫస్ట్ డేకి 30th డేకి డిఫరెన్స్ ఉంటుంది రైట్ అట్ ది సేమ్ టైం నేను కూడా అలానే నేను ఎంత దారుణంగా ఉండేవాడిని అంటే కాలేజ్ టైంలో నేను సార్స్ డైరెక్ట్గా అనేవారు అరే నువ్వు క్లాస్కి వస్తే నీకు అటెండెన్స్ ఇవ్వము అర్థమైందా అంత అల్లరి చేసేవాడిని కానీ ఏ రోజు కూడా అకాడమిక్స్లో నేను అల్లరి చేసేవాడిని కరెక్టే కానీ నా స్టడీస్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు 90 to 95% వచ్చేది రైట్ అల్లరి ఉంటే అల్లరి ఉండాలి కరెక్టే అలా అని చెప్పి స్టడీస్ని పక్కన పెట్టేయాలి ఈరోజు 30 days ఇది 30th డే 30 days డే బై డే డిఫరెంట్ టాపిక్స్ నేర్చుకున్నాం ఓకే 30 days నేర్చేసుకున్నాం కదా అయిపోయింది కదా దట్ ఈస్ నాట్ రైట్ 30 days ఈ ప్రోగ్రామ్ ఇటువంటి ఒక సాఫ్ట్ స్కిల్ సెషన్ ఇటువంటి లైఫ్ స్కిల్ సెషన్స్ బయట కూడా చాలా ఆర్గనైజేషన్స్ ఇస్తాయి యూ నో వాట్ ద అమౌంట్ దే ఆర్ చార్జింగ్ నియర్లీ 15 to 20,000 ఈజీగా తీసుకుంటాం ఒక ప్లేస్మెంట్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇదంతా చేయాలంటే ఒక 20,000 వరకు చేస్తారు మీకు ఏమైనా అమౌంట్ ఇచ్చారా మీరు ఏమైనా ఇచ్చారా కట్టారా నాకు 500,000 సంథింగ్ అది అసలు అమౌంటేనా దాని గురించి కూడా ఒక రీజన్ ఉంది నేను లాస్ట్లో చెప్పాను ఏంటి అన్నది లాస్ట్లో చెప్పాను ఓకే వితౌట్ టేకింగ్ ఎనీ అమౌంట్ మేము ఇస్తాం ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఒక బాటా స్లిప్పర్ ఉందనుకోండి షోరూంలో పెట్టి ఒక స్లిప్పర్ అది బాటా ఉండొచ్చు అసలు లోగోలే లేకపోవచ్చు షోరూంలో పెట్టారంటే 2,000-3,000 కన్నా కొంటారు అదే ఒక రోడ్ మీద ఉందనుకోండి ఒక 500 చెప్పారనుకో కొంటారా మీరు
సేమ్ అదే విధంగా ఏంటి అంటే డబ్బులు పెడితేనే ఎడ్యుకేషన్కి వాల్యూ ఉంటుంది, డబ్బులు పెట్టకపోతే ఎడ్యుకేషన్కి వాల్యూ ఉండదని చెప్పి ఈ టైప్ ఆఫ్ కోర్సెస్కి లైట్ తీసుకున్నారు చాలా మంది. అది రాంగ్. అర్థమైందా? మన ఉన్నతి ఆర్గనైజేషన్ ఒక్క రూపాయి కూడా ఏ స్టూడెంట్ దగ్గర తీసుకోకుండా ఈ రోజుకి నేను చెప్తున్నా, ఛాలెంజెస్ చెప్తున్నా, బయట చాలా అంటే చాలా స్టూడెంట్స్ హ్యావ్ గెట్ బెనిఫిటెడ్. అర్థమైందా? సార్ మీరు అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తున్నారంటే నేను కూడా ఒక స్టూడెంట్ ఉన్నతిలో నేను కూడా ఒక స్టూడెంట్. ఉన్నతి క్లాసెస్కి వెళ్ళిన అబ్బాయిని నేను కూడా. ఓకే, స్టార్టింగ్ నాకు 8,000 శాలరీ వచ్చింది ఫస్ట్ నేను ఇప్పుడు ఒక 8 years బ్యాక్ 2019లో, సారీ ఐ థింక్ 7 years బ్యాక్. కానీ నాకు 6 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను పర్ మంత్ వచ్చేసి మా ఆర్గనైజేషన్ 25,000 విత్ ఇన్సెంటివ్స్ అండ్ నేను ఈవినింగ్ టైం ఎక్స్ట్రా క్లాసెస్ బయట వాళ్ళకి చెప్పి ఇవంతా చూసుకుంటే పర్ మంత్ వచ్చేసి 80,000 వరకు ఎర్న్ చేస్తున్నాను. ఆల్ ఓవర్ నైట్ ఒక నైట్లీ సక్సెస్ అన్నది రాదు. ఎప్పుడు వచ్చింది అంటే నా కన్సిస్టెన్సీ ఎందులో చెప్పండి. పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, రెస్పాన్సిబిలిటీ. మన చేసే వర్క్ మీద మనకి రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఆనెస్టీ, లాయల్టీ మెయింటైన్ చేయాలి. ఓకేనా? am I clear అందరికి? మనకి ఏంటి అంటే ఇప్పుడు అనుకోవచ్చు నేను సార్ 8,000 అన్నారు, మళ్ళీ 80,000 ఎగ్జాంపుల్ ఎందుకు? ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం, మీరు ఎవరు కూడా సార్ ఇదేం సార్ నేను జాబ్ చేశాను కదా, ఈ జాబ్ ఏంటి అంటే 10,000 జాబ్ అయినా, 15,000 జాబ్ అయినా, 25 అయినా, 1 lakh జాబ్ అయినా, జాబ్ ఈజ్ జాబ్ అండి. గుడ్ బ్యాడ్ కాదు. గుడ్ బ్యాడ్ ఎక్కడ ఉంటుంది? మనలో. అర్థమైందా? గుడ్ ఎంప్లాయ్, బ్యాడ్ ఎంప్లాయ్ ఉంటారు కానీ గుడ్ జాబ్, బ్యాడ్ జాబ్ ఏదో ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఐడియా ఉందా? ఓకేనా? సార్ చెప్పారు కదా క్లాస్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఐడియా ఉందా? ఎవ్రీ జాబ్ ఈజ్ ఈక్వల్. మనము మన రెస్పాన్సిబిలిటీస్ బాగా చేస్తే స్టార్టింగ్ నుండి ఫస్ట్ 2 years కూడా నేను కొంచెం ఓకే జాబ్ చేస్తున్నాగానే చేశాను. సెకండ్ ఇయర్లో నా రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుని లాయల్గా నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన అప్పటి నుండే నాకు ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఏ జాబ్ వచ్చినా కూడా మంచిగా ఆనెస్టీతో వర్క్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడికి వచ్చినప్పుడు when we are constructing this center from day one, I think so I met Vinay. He is the one who worked a lot for this organization. Please give a good not Ranga, Vinay. Please raise your hand, Vinay. Vinay. He is the one. Claps for him. మీకు ఎవరికి ఆ ఫోటో కనిపించదు, యూ డోంట్ నో దట్ పర్సన్, బట్ హీ ఈస్ ద వన్ who works a lot for this center. Okay. And next, Ranga sir. ఆయన గురించి తెలుసా మీకు? తెలుసా? తెలీదా? He is a experienced trainer. ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకు బయటన్న ఆర్గనైజేషన్లో ఉన్న స్కిల్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీకు ఆయన నాలెడ్జ్ మీకు ఇచ్చేయడం అంటే యు ఆర్ లక్కీయెస్ట్ పర్సన్స్ హియర్. అండ్ నెక్స్ట్ కళ్యాణి మ్యామ్ కూడా క్లాప్స్ కొట్టండి గట్టిగా. కళ్యాణి మేడం ఎంత క్లాప్స్ కొట్టించాను తెలుసా? తెలీదా? సి ఆమె కడప కదా మేడం, రాయలసీమ అనంతపురం. ఒక ఉమెన్ అనంతపురం నుండి ఇక్కడికి వచ్చి వితౌట్ హ్యావింగ్ ఎనీ సపోర్ట్ ఇక్కడికి వచ్చి ఒక లేడీ మీకు ఒక ఎగ్జాంపుల్ పెట్టారు మీ ముందు. అంటే ఏంటంటే ఉన్నతి ప్రతి పిన్ టు పిన్ ప్రతి ఎలిమెంట్లో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది ముందు. అర్థమైందా? ప్రతి ఒక్కరిని కూడా ఒక ఎగ్జాంపుల్, ప్రతిదీ మంచిగా తీసుకోండి. నెగిటివ్ వేలో థింక్ చేస్తే చాలా కనిపిస్తాయి. నెగిటివ్ థింకింగ్ అన్నది పక్కన పెట్టేసాయి, పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. మేమందరం హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజున మేము కంఫర్టబుల్గా కూర్చుని ఉన్నాం. ఓకే.
ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ మీరు కూడా కంఫర్ట్ జోన్లోకి రావాలంటే ఇప్పటి నుండి మీరు హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్గా వర్క్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.